ఆర్యవైశ్యులకు ఏ సమస్య ఉన్నా ఆదుకుంటాం. గతం కంటే ఈసారి ఆర్యవైశ్యులకు సేవతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కార్యదర్శిగా పోటీ చేస్తున్న రోంపల్లి సంతోష్ కుమార్ అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం ఆర్యవైశ్య సంఘం నుండి కూడూరు వినోద్ కుమార్ ప్యానెల్కు మద్దతుగా ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే తమకే మద్దతుగా ప్రజా ఆదరణ లభించడం జరుగుతుందన్నారు. గతంలో షెడ్ నిర్మాణం చేసి ఆదాయాన్ని కూడా పెంచడం జరిగిందన్నారు. మేము ఆర్యవైశ్య సంఘానికి అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఈసారి మా ప్యానెల్ అభ్యర్థులకు అవకాశం ఇస్తే విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆపదలో ఉంటే నిరుపేద ఆర్యవైశ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున తమ ప్యానెల్ అభ్యర్థులకు భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్యవైశ్యులకు సూచించారు. ప్రధాన కార్యదర్శి రోంపల్లి సంతోష్ గారు ఉన్నారు. అయితే గతంలో ఆయన సొంత ఫౌండేషన్ ద్వారా కూడా గతంలో ఆర్యవైశ్యులకు కానీ ఇతరులకైనా ఆయన సేవా కార్యక్రమాలు అయితే చెప్పలేని యాక్చువల్గా సేవా కార్యక్రమాలు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ముందుండి ఈరోజు రాజకీయాలు గత మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయనకు బాధ్యతగా నిర్వహించినటువంటి అభ్యర్థులను కూడా గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ద్వారా కూడా ఆయన గతంలో కూడా అనేక వాళ్ళ సంఘాల గురించి కూడా అనేక రకాల అభివృద్ధి గురించి చర్చించడం జరుగుతుంది. అయితే ఒకసారి మనం ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది ప్రచారం? సూపర్ 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 మాటలు లేవండి. మేము 3 రోజుల నుంచి అయితే ప్రచారం నిర్వహిస్తున్నామో మేము ఊహించని విధంగా మా ఆర్యవైశ్య బంధుమిత్రులందరికీ కూడా మేము ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారి ఆదరణ చూసి మేము తట్టుకోలేకపోతున్నాం. వారి ప్రేమాభిమానాలు చూసి మాకు ఆనంద బాష్పాలతో మేము మునిగి మాకు మాటలు కూడా రావట్లేదు. మొదటగా మా వినోద్ గారి ప్యానెల్ని బలపరిచినటువంటి మా ఆర్యవైశ్య మాజీ అధ్యక్ష కార్యదర్శులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వారు మమ్మల్ని బలపరిచినందుకు ఈరోజు సంఘంలో వారికి గౌరవం ఇస్తూ రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా సంఘాన్ని తలెత్తుకునేలా నిలబెడతామని చెప్పి ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాం. గతంలో ట్రెజరీగా పనిచేశారు, మీ సంఘానికి ఏం చేశారు? మీ సంఘానికి ఇందాక మా మాజీ అధ్యక్షులు ఆలంపల్లి శ్రీనివాస్ గారు చెప్పారు, అలాగే మా కార్యదర్శి గారు వినోద్ కుమార్ గారు కూడా చెప్పారు. ఏది చేసినప్పుడు తక్కువనే మేము, ఎందుకంటే మా 2 years బ్యాక్ ఏదైతే మేము ప్యానల్ వచ్చినప్పుడు లాస్ట్ 2 years బ్యాక్ షెడ్ నిర్మాణం చాలా బ్రహ్మాండంగా పెద్దగా చేయడం జరిగింది. అది చేయడం వల్లనే ఈరోజు ఆదాయం పెరిగింది. మామూలుగా అయితే అది 20 నుంచి 25 ఒక 2 yearsలో 20 నుంచి 25 ఫంక్షన్స్ మాత్రమే అవుతుంది 1 yearలో. ఇప్పుడు డబుల్ అయిపోయింది. అది మేము ఎక్స్టెండ్ చేసిన తర్వాతనే డబుల్ అయిపోయింది. సుమారు 40 నుంచి 45 ఫంక్షన్స్ జరిగినాయి. దానివల్ల ఆదాయం కూడా మన సంఘానికి పెరిగింది. మీరు నూతన కార్యాలయం నిర్వహించడం, కాన్ఫరెన్స్ హాల్ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ జిల్లాలో కూడా చర్చనీయాంశమైంది మీ హాల్. అదేవిధంగా మన ఎస్పీ కూడా మీ హాల్ని సందర్శించడం జరిగింది. అసలు ఏం లేదు స్పెషల్ ఏంటి? ఏం లేదండి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే మా తాండూరు ఆర్యవైశ్య సంఘం అనేది చాలా పెద్దది. సుమారు 600 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ని దృష్టిలో పెట్టుకొని అందరూ సమాజం మా సంఘంలో ఎవరైతే ఉన్నారో మాజీ అధ్యక్ష కార్యదర్శులకు వారి ఆలోచన మేరకు వారి సలహాలు తీసుకొని ఈరోజు బ్రహ్మాండంగా మేము కాన్ఫరెన్స్ హాల్ కార్పొరేట్ లెవెల్లో కాన్ఫరెన్స్ హాల్ని నిర్మించడం జరిగింది. అది ముఖ్యంగా ఎందుకు నిర్మించడం అంటే, ఒక బాడీ ఏర్పడిన తర్వాత 5 మంది ఎన్నుకుంటాం. దాని తర్వాత 18 మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరికి అవగాహన రావాలి, వారు కూడా ఉత్సాహంగా ముందుకు రావాలనే ఉద్దేశంతో అందరికీ కాన్ఫరెన్స్ లెవెల్ మేము నిర్మించడం జరిగింది. ఎందుకంటే మా సమాజం చాలా పెద్దది, తాండూరులోనే చాలా పెద్ద కుటుంబం, పెద్ద సంస్థ మాది ఆర్యవైశ్యులు జిల్లాలో. ఎవరు వచ్చినా కూడా అతిరథ మహారాజులు ఎవరైనా పెద్దవారు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా కూర్చోడానికి స్థలం లేకుంటే అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కాన్ఫరెన్స్ నిర్మించడం జరిగింది. ఇటీవల జిల్లా ఎస్పీ మేడం గారు కూడా రావడం జరిగింది. అది చూసి చాలా సంతోషించారు. మమ్మల్ని ప్రశ్నించిన కూడా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈసారి మీ ప్యానల్ అభ్యర్థులు ఆర్యవైశ్య సమాజానికి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ చేస్తాం. ఏం చేస్తాం అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. నేను ఆర్యవైశ్యులకు ఏ సమస్యలు ఉన్నా, అంటే సంఘం డెవలప్మెంట్తో పాటు ఆర్యవైశ్యులకు పర్సనల్గా ఏ సమస్యలు ఉన్నా కూడా, రెవెన్యూ పరంగా అనుకోండి, మున్సిపల్ పరంగా అనుకోండి, పోలీస్ పరంగా అనుకోండి, ఏ సమస్య ఉన్నా కూడా మేము 360 రోజులు 24/7 ఖచ్చితంగా ముందుండి వారి సమస్యలు తీర్చడానికి మా ప్యానల్ మొత్తం ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే బీద ఆర్యవైశ్యులు ఎవరైతే ఉన్నారో, అంటే దీన స్థితిలో ఉన్నవారికి ప్రతి నెల, ఇప్పుడు ఈ సంవత్సరం మా ఎజెండా అదే అండి, ముఖ్యంగా బీద వైశ్యులకి, హార్ట్ పేషెంట్స్కి ప్రతి నెల ఒక 5 మందికి ఉచితంగా మాట్లాడుకొని చివరిగా
చివరిగా చెప్పండి, మీరు మా ఛానల్ తరఫున చివరిగా మీ తాండూరులో ఉన్నటువంటి ఆర్యవైశ్య సంఘం ప్రజలకు కానీ సంఘాల నేతలకు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి అండి మేము చెప్పేది, ఇక్కడ కులాలతో కాకుండా కూడా ఆర్యవైశ్యులం అందరం ఏకతాటిపైన ఉండాలి. ఒకటే తాటిపైన ఉండి ఏ సమస్య వచ్చినా కూడా ముంగలు నిలబడాలి. మనం మిగతా వారికి కూడా మనం ధీటుగా ఉండాలి, భయపడవద్దు. ఏ సమస్య వచ్చినా గుండెతనంతో ముందుకు వెళ్ళాలి. అన్నిటికీ మేము ఉంటాం, ఖచ్చితంగా సపోర్టింగ్గా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం అంటే జస్ట్ ఒక 2-3 మంత్స్ లోపలనే మన ఎమ్మెల్యే గారు మనోహర్ రెడ్డి గారు మా ఆర్యవైశ్య సంఘానికి 2 ఎకరాల స్థలాన్ని కూడా ఇస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలో కన్యకా పరమేశ్వర మా కులదైవమైనటువంటి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయం నిర్మించుకోవడానికి కూడా మా సంఘ పెద్దలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తప్పకుండా ఆలయం నిర్మిస్తాం. ఈ మా ప్యానల్ గెలిచిన తర్వాత మా 2 సంవత్సరాలు ఖచ్చితంగా నిర్మిస్తాం. రైట్ అండి. అయితే ప్రస్తుతం ఆర్యవైశ్య సంఘం నుండి తమ ప్యానెల్ను గెలిపిస్తే ఖచ్చితంగా విద్యా వైద్యానికే మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. అదే నూతనంగా నిలబడుతున్న కోడూరు వినోద్ కుమార్, కూడుపల్లి అనిల్ కుమార్, రోంపల్లి సంతోష్ కుమార్, గుమ్మూడాల గౌరీశంకర్, అయితే విజయ్ కుమార్, ఇలాంటి వీళ్ళ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళ ప్యానెల్ నుండి వాళ్ళ అభ్యర్థులను గెలిపిస్తే వాళ్ళ ఆర్యవైశ్య సంఘానికి విద్యా వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. అదే నిరుపేదలకు ఏదైతే వైద్యం గురించి ఎడ్యుకేషన్ పరంగా వైద్యం గురించి కూడా వాళ్ళు ముందుండి సహకారాలు అందిస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారు. చూస్తున్నటువంటి